ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా మురళి రివిజన్ కోర్స్. మురళి డేట్ 25 జనవరి 69. మురళి హెడ్లైన్: సమర్పణ యొక్క ఉన్నత స్థితి శ్వాస శ్వాసలో స్మృతి. అవ్యక్త స్థితిలో స్థితులై అవ్యక్తుణ్ణి వ్యక్తంలో చూడండి. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. సర్వసమర్పణ అయ్యారా? సర్వసమర్పణ అయిపోయే ఉన్నాం. అందరి ఆలోచన ఇదేనా, లేక కొందరి ఆలోచన? సర్వసమర్పణ అని దేనిని అంటారు? సర్వంలో ఈ దేహం యొక్క అభిమానం కూడా వస్తుంది. దేహం తీసుకుంటే ఇవ్వాలి కదా, కానీ దేహాభిమానాన్ని వదిలి సమర్పణ అవ్వాలి. మీరు ఏమని భావిస్తున్నారు? దేహాభిమానం నుండి కూడా సంపూర్ణ అర్పణ అయ్యారా? చనిపోయారా, లేక చనిపోతూ ఉన్నారా? ఫస్ట్ పాయింట్: దేహ సంబంధాలు మరియు మనసు యొక్క సంకల్పాలలో కూడా మీరు ఆత్మ అవ్వాలి. ఈ దేహాభిమానం పూర్తిగా తెగిపోవాలి. అప్పుడే సర్వసమర్పణమై జీవితం అంటారు. ఎవరైతే సర్వస్వ త్యాగి, సర్వ సమర్పణమయ జీవితం కలిగిన వారు ఉంటారో వారికే సంపూర్ణ స్థితి యొక్క మహిమ చేయబడుతుంది. మరియు ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతామో అప్పుడే మనం వెంట వెళ్ళగలం. శరీర రూపంలోనా, లేక ఆత్మ రూపంలోనా? వెంట వెళ్ళాలి అనుకున్నారు కదా, మరి అలా ఎందుకు చేయలేదు? మీరు ఆదిలో సంకల్పం చేశారు కదా, బాబా వెళ్ళిపోతే మేము కూడా వెంట వెళ్ళిపోతాము అని. మరి అలా ఎందుకు చేయలేదు? ఇది కూడా ఒక స్నేహం మరియు ఇతర సాంగత్యాలు వదిలి ఒకే సాంగత్యం జోడించటానికి ఇది గొలుసు వంటిది. అంతిమ సమయానికి గుర్తు. అప్పుడు అన్నారు కదా, మరి శరీరాన్ని ఎందుకు వదలలేదు? వదలగలరా? ఇప్పుడు వదలాలనుకున్నా వదలలేరు కూడా. ఎందుకంటే ఎప్పటి వరకు మీ శరీరంతో కర్మల ఖాతా పూర్తి అవ్వదో అప్పటి వరకు శరీరాన్ని వదలలేరు. యోగం ద్వారా అయినా లేక భోగం ద్వారా అయినా తప్పకుండా కర్మల ఖాతా పూర్తి చేసుకోవాలి. ఏదైనా కఠినమైన కర్మల ఖాతా మిగిలిపోతే ఈ శరీరం ఉంటుంది, వదలలేరు. మీరైతే సమర్పణ అయిపోయారు, కానీ ఇప్పుడు సమర్పణ స్థితి ఉన్నతంగా అయింది. ఎవరైతే శ్వాస శ్వాసలో స్మృతిలో ఉంటారో వారినే సమర్పణ అయిన వారు అని అంటారు. ఒక్క శ్వాస కూడా విస్మృతిలో ఉండకూడదు. ప్రతి శ్వాసలో స్మృతి ఉండాలి. మరి అలా ఉన్నవారి గుర్తేమిటి? వారి ముఖంలో ఏం కనిపిస్తుంది? వారి ముఖం ఎలా ఉంటుందో తెలుసా? వారి ముఖం హర్షితంగా ఉంటుంది. హర్షిత ముఖత తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఎవరు ఎంత సహనశీలంగా ఉంటారో వారిలో అంత శక్తి పెరుగుతుంది. సెకండ్ పాయింట్: ఎవరికైతే శ్వాస శ్వాసలో స్మృతి ఉంటుందో వారిలో సహనశీలత ఉన్న కారణంగా హర్షిత స్థితి, శక్తి కనిపిస్తాయి. వారి ముఖంలో నిర్బలత ఉండదు. ఎలా చేయము, ఏమవుతుందో ఇలా బలహీన మాటలు వారి నోటి నుండి రావు. మనసులో వస్తే నోటితో వస్తాయి, కనుక మనసులో కూడా రాకూడదు. 3. మన్మనాభవ మరియు మధ్యాజీభవ. మన్మనాభవ యొక్క అర్థం చాలా గుహ్యమైనది. ఎలా అయితే ప్రతి సెకండ్ డ్రామానుసారం జరుగుతుందో అలాగే మనసు యొక్క స్థితి సదా డ్రామా యొక్క పట్టాలపై నడవాలి. కొంచెం కూడా చలించకూడదు. సంకల్పంలో మరియు మాటలో కూడా చలించకూడదు. డ్రామా యొక్క పట్టాలపై నడుస్తూ ఉండాలి. ఇలా నడుస్తున్నారు, కానీ అప్పుడప్పుడు ఆగిపోతున్నారు. మాట అప్పుడప్పుడు చలిస్తుందా? మనసు యొక్క స్థితి చలిస్తుంది, మరలా మీరు పట్టుకుంటున్నారు. ఇది కూడా ఒక మచ్చ లాంటిది. మంచిది. ఇప్పటికీ కూడా ఒక విషయం మాట వరకు వస్తుంది, ప్రత్యక్షంగా అయితే రావటం లేదు. ఏ విషయం వాకు వరకు వచ్చింది? డ్రామా యొక్క డాల్ గురించి చెప్పాను కదా, అదే విషయం. మరో విషయం కూడా చెప్తున్నాను. అది ఏమిటి అంటే, ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది కనుక సమయానుసారంగా
అంతర్ముఖి స్థితి, వానికి అతీతమై అంతర్ముఖమై కర్మంలో ఉంటూ అవ్యక్త స్థితి ధారణ చేసే స్థితి కనిపించాలి. అది ఇప్పుడు లోపంగా ఉంది. వ్యవహారం కూడా జరగాలి మరియు ఈ స్థితి కూడా ఉండాలి. ఈ రెండు కలిసి సమానంగా ఉండాలి. ఇప్పుడు దీనిలో లోపం ఉంది. ఇప్పుడు సాకార బాబా అవ్యక్త స్థితి స్వరూపంలో స్థితులై ఉన్నారు కనుక పిల్లలైన మీరు కూడా అవ్యక్త స్థితిలో స్థితులైతే అవ్యక్త సంభాషణ యొక్క అలౌకిక అనుభవం చేసుకుంటారు. వర్తమాన సమయంలో ఇంకో విషయం గురించి చెప్తున్నాను. అది కూడా మీలో ఉండాలి. అది ఏమిటి? ఎవరికైనా వస్తుందా? ఆ విషయం గురించి ముఖ్యంగా సాకార రూపంలో కూడా చెప్తూ ఉండేవారు. అమృతవేళ మేల్కోవాలి. అమృతవేళ యొక్క వాయుమండలం ఇలాగే ఉంటుంది. సాకారంలో అమృతవేళ బాబా పిల్లలకి దూరంగా ఉన్నా కూడా ఆత్మిక సంభాషణ చేసేవారు. కానీ ఇప్పుడు బాబా అమృతవేళ చక్రం తిరగటానికి వస్తే ఆ వాయుమండలం కనిపించలేదు. ఎందుకు? అలసిపోయారా? అమృతవేళ యొక్క ఈ అలౌకిక అనుభవంలో అలసట దూరమవుతుంది. కానీ ఈ లోపం కనిపిస్తుంది. బాప్దాదా ఇదే శుభ కోరిక ఉంది. త్వరగా ప్రతి పిల్లవాడు ఈ అవ్యక్త అనుభవం చేసుకోవాలి అని. మీరు ఎలా అయితే సాకారంలో సాకారంగా కలుసుకునేవారో అలాగే ఆకార స్థితి కూడా తయారవుతుంది. ఇప్పుడు ఎంతెంత అవ్యక్త ఆకార స్థితిలో స్థితులవుతారో అంతగానే అలౌకిక అనుభవం చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి.